తిరుమల రెడ్డి మీరే బాగున్నారా? శ్రీధర్ రెడ్డి Namaskaram, sir. Welcome to Dallas. మన అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు నర్సారెడ్డి గారిని సభకు పరిచయం చేయవలసిందిగా అజయ్ రెడ్డి గారిని కావాల్సిన కోరుతున్నాను. అక్కలకు అన్నలకు అందరికీ నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు మన మధ్యన ఈరోజు మా మిత్రుడు శాసనసభ్యుడు గజ్వేల్ ఎమ్మెల్యే గారు, నేను ఎమ్మెల్యే గారు అంటే బాగుండదు కానీ ఈ సభాముఖంగా ఆయనను తప్పకుండా అనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గజ్వేల్ ఎమ్మెల్యే గారు శ్రీ టి నరసారెడ్డి గారు వారు మన మధ్యన ఉండడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే మనము ఇక్కడ ఎందరో శాసనసభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మనకు కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. ఆప్తమిత్రులు అనే వాళ్ళు రావడం అంటే మన ఇంటికి బంధువులు వచ్చినట్టుగా ఉంటుంది. ఆ రకంగా ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను. వారు మన మధ్యనకి రావడానికి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆయనను సుస్వాగతం పలకాలని నేను ఆకాంక్షిస్తాను. ఆయనతో ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. 1979 నుంచి మేము హైదరాబాద్ హ్యాబిట్స్లో హాస్టల్లో ఉండేవాళ్ళం. మన మధ్య ఉన్న అతిథి నర్సారెడ్డి గారిని ఘనంగా టెక్సాస్ రావులో సత్కరించవలసిందిగా మిత్రులు అనంత పజో శ్రీనివాసరెడ్డి కూతుర్ని గజమాలతో సత్కరించవలసిందిగా పిలుస్తుంది. ఇక్కడికి వచ్చిన డాలర్స్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అదేవిధంగా మాకు ఇక్కడ చూస్తుంటే నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే ఈ అమెరికా డాలర్స్లో ఉన్నా అని నాది నేనే అనుమానపడుతున్నా. ఎందుకనంటే మా దగ్గర ఒక మీటింగ్ పెడితే మాకు మాస్ పబ్లిక్ చాలా వస్తారు. నా లైఫ్లో ఇట్లా ఇంతమంది అమెరికాలో ఈ విధంగా ఈ మీ అంతా ఎడ్యుకేటర్స్తో కూర్చొని ఇదొక మీటింగ్ అవుతుందని కూడా నేను ఎప్పుడు కూడా నా కలలో కూడా ఊహించుకోలేదు. అయినా కానీ మీరందరూ కూడా ఈ విధంగా నాకు వెల్కమ్ చెప్తున్నందుకు మరి ఒకసారి మీ అందరికీ నా నమస్కారంతోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చిన్న ఒక సామెత ఉన్నది. ఏమని అంటే, ఒక బాబు ఇంటర్వ్యూకి వెళ్తాడు, కొత్తగా ఇంటర్వ్యూ ఫస్ట్ టైం. అతనికి ఇంటర్వ్యూ మెంబర్స్ అందరు కూడా అడుగుతారు, నీకు చిన్న ప్రశ్నలు 10 వేయాలా లేకపోతే ఒకటే ప్రశ్న పెద్దది వేయాలా అని అంటే అతను అనుకుంటాడు ఒకటే పెద్దది దానికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేతోని ఒక్కటే ఆలోచించుకొని ఒక్కటే ప్రశ్న మంచి పెద్దది అడగండి మీరు, కష్టం ప్రశ్న అనేది అన్నప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, పొద్దున మొదలవుతుందా రాత్రి మొదలవుతుందా? అతనికి ఆలోచించుకుంటే ఏం చెప్తే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ పోతుండు అనే ఆలోచనతో సరే అని చాలాసేపు ఆలోచించుకొని పొద్దున మొదలవుతుందని అనగానే అతను వాళ్ళు అడుగుతారు, పొద్దున ఎట్లయితుంది, రాత్రి అవుతుంది కదా మొదలు, నువ్వు లేచే వరకు ఒకసారి పొద్దున్న లేవాలనుకుంటే అది రాత్రి ఉంటుంది కదా అంటే, మీరు రెండోది అడుగుతారని నేను అనుకోలేదు, అందుకోసం ఒక్కటే అడుగుమని చెప్పిన, మీరు ఇంకొకటి అడుగుతాను. కానీ నాకు ఇక్కడ మీ అందరిని చూస్తుంటే మేము అక్కడ
తెలంగాణ కాజ్ గురించి ఫైట్ చేసే దాంట్లో నేను కూడా, ఎందుకనంటే ముందటుండి పోరాడినా. కానీ నిన్న నేను క్రూజ్లో పోయినప్పుడు ఒక విషయం చూసిన. అక్కడ క్రూజ్లో కేరళ మ్యూజిషియన్ ఉండే అతను, మేము హైదరాబాదీ అని తెలుసుకొని మా టేబుల్ దగ్గరకు వచ్చి క్రూజ్లో మాట్లాడుతుండు. నేను కేరళను ఇక్కడ మన క్రూజ్లో ఇండియన్ సోలోలో మీ అందరు చెప్తా, మీకు ఫుడ్ ప్రాబ్లం కాకుండా నేను చూస్తా. అక్కడ పిజ్జా సెంటర్ దగ్గర మన కల్కటా అతను ఉన్నాడు, అతను పోతే మీకు మన ఇండియన్ ఫుడ్ ఇస్తాడు, పిజ్జా కూడా మన ఇండియన్ టైప్ చేసి ఇస్తాడు అని అంటే అప్పుడు అనిపించింది మనం అందరం మొదలు ఇండియన్స్. అదేవిధంగా మనం మొదలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారం ప్రవాసాంధ్రులు అని అనుకుంటాం మనం. అందుకోసమే మేము మీ అందరికీ చూసి ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఇప్పుడే, నాకు అక్కడ హైదరాబాద్లో ఇన్నేళ్ళ నా పొలిటికల్ లైఫ్లో కూడా ఎక్కడ అవార్డు రాలేదు. కానీ మీ అన్ని ఆర్గనైజేషన్స్ ఒక్క వేదిక మీద వచ్చి ఈ విధంగా ఉంటుందని నేను ఎక్కడ కూడా అనుకోలేదు. ఎందుకంటే డాలర్స్ టౌనే ఒక డిఫరెంట్ టౌన్. ఇప్పుడు హైదరాబాద్ను మనం వేరే టౌన్స్లో బాంబే, బెంగళూరు అన్నిటి మీకేంచి కంపేర్ చేసుకుంటే కాస్మోపాలిటన్ టౌన్ అని మేము గర్వంగా చెప్పుకుంటాం హైదరాబాద్ గురించి. ఆ విధంగానే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే డాలర్స్లో మన అమెరికాలోనే డాలర్స్ అంటేనే మన తెలుగు వారందరికీ కాస్మోపాలిటన్ హైదరాబాద్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మొన్న న్యూయార్క్లో పోయినప్పుడు కూడా ఓన్లీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసినాం. న్యూ జెర్సీలో ఇక్కడ మీలాగానే చాలా మంది ఉంటారు అనుకున్నా, కానీ అక్కడ కాలనీస్లో ఉన్నారు, కానీ ఈ విధంగా లేదు. కాస్మోపాలిటన్ హైదరాబాద్ లెక్క కాస్మోపాలిటన్ డాలర్స్ అనిపిస్తుంది. అందుకోసమే ఇంతకుముందు నేను చెప్పింది కూడా ఆ సామెత. ఇప్పుడు నేను తెలంగాణ గురించి, అక్కడ ప్రజల సెంటిమెంట్ గురించి అక్కడ పోరాడాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మీ అందరు చూసినాక మనం బయట పోతే అందరం తెలుగు వాళ్ళం. అదేవిధంగా ఎవరి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్కడ అంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్తో, ఇప్పుడు తెలంగాణదే తీసుకుందాం, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ వాళ్ళ ఇండివిజువాలిటీ సర్వైవల్ గురించే ఆ తెలంగాణ ఇష్యూ నడుస్తుంది. అవన్నీ కూడా ఒకటైతే మనం ఇప్పుడు మొన్ననే మా నెల్లూరుకు మా డీకే అరుణ వాళ్ళ అమ్మాయికి నెల్లూరు నుంచి అబ్బాయి, ఆ పెళ్లిలో కూడా అంతా డిస్కస్ అయ్యాను ఇదే. మన మనసులు ఎప్పుడైనా కలిసి ఉంటాయి, మన విడిపోయినా కానీ మనసులు కలిసే విధంగా పనిచేయాలి. ఎందుకంటే మొన్ననే నేను మిస్టర్ పర్ఫెక్ట్ పిక్చర్ పోయినాం మేము. ఆ మిస్టర్ పర్ఫెక్ట్ పిక్చర్ చూస్తే మాకు అనిపించింది అందరు కూడా కలిసి ఉండి ఒకరి సహకారం ఒకరికి ఇచ్చే విధంగా ఉండాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఆ త్యాగంతోనే ఆ బంధం బాగా బలపడుతుంది. ఆ త్యాగం మీలో ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎవరి దాళ్ళకు నాది నాది అనకుండా మొదలు మనం తెలుగు వారం అనే విధంగా మీ డాలర్స్ వాళ్ళు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకనంటే నువ్వెంత అన్నప్పుడే మనకు పోరాటం వస్తుంది. నువ్వు నేను మనమందరం ఒకటే అన్నప్పుడే మనకు ఆ పోరాటం లేకుండా మన తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరందరూ ఉన్నందుకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో పోదాం అన్నట్లా ఈ విధంగా రావడు లైఫ్లో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓసారి ఆలోచించుకుంటే నేను ఎమ్మెల్యే అయితే అని ఎప్పుడు కూడా కలగలేదు. సర్పంచ్ స్థాయి నుంచి కష్టపడుకుంటా ఆ ప్రజలకు సేవ చేసుకుంటా అయితమని కూడా ఆశ లేకుండా, ఎందుకంటే రిజర్వేషన్ ఉండే, ఆ రిజర్వేషన్ పోతుందని కూడా ఎవరికి ఆశ లేకుండా, అయినా ప్రజలలో ఉండాలి అనే ఆలోచనతో ఆ విధంగా కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చిన. అదే నా భారతదేశంలో కూడా ఇవాళ కరప్షన్ కూడా పెరిగిపోయింది. అది దేనికి పెరిగిపోయింది? అవసరాల మీదకి ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి కొంచెమన్నా మన అవసరాలు తీరిస్తే ఆయన పక్కతో తొక్కకుండా తనంతలో తాను కంట్రోల్ ఉంటాడు అని. అంటే ఈ డాలర్స్లో ఇక్కడ అమెరికాలో వీళ్ళు ఆ కరప్షన్ ఎందుకు లేదు, ఎందుకు తగ్గించారంటే ఇక్కడ కొన్ని అవసరాలు తీరుస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా రాజశేఖర్ రెడ్డి మన రాబిన్ హుడ్ అంటుండ్రు, పెద్దోళ్ళని దోషి చిన్నోళ్ళకి పెట్టినది. అతను చేసిన చాలా పనులు ప్రజల గుండెల్లో ఉండిపోయినాయి. ఆ ప్రజలు ఏం ఆలోచిస్తారు, నాకైతే అన్నం పెట్టిరు, ఆయన ఎవరిని కొట్టి పెట్టిరు అని కాదు. అతను మన గవర్నమెంట్ ప్రాపర్టీ నమ్మి పెట్టినా లేకపోతే ఎవరని అతను రాజశేఖర్ రెడ్డి చేస్తుంటే అక్కడ రెండోసారి గవర్నమెంట్ కూడా వచ్చింది. కానీ అతను ప్రజల గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయాడు. ఇవాళ మేము ఈ స్థాయికి వచ్చినాము అని అంటే కూడా అక్కడ అతను చేస్తుంటే వచ్చినాము.
అటువంటి నాయకుడు తెలంగాణని మరిపించుడు. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటే వాళ్ళకి పని లేనప్పుడే ఒక పని పెడతారు. రాడికల్స్ ఏ విధంగా పుట్టారు? వాళ్ళకు అనగదొక్కుతుంటేనే వాళ్ళు పైకి వచ్చారు. రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ డెవలప్మెంట్ గురించి పోరాడి డెవలప్మెంట్ ఉంటేనే తర్వాత తెలంగాణ వద్దని కూడా అతను ఎప్పుడు అనలే రాజశేఖర రెడ్డి. మీరు తెలంగాణ కావాలంటారు, నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ మొదలు మనం డెవలప్ చేసుకుందాం, మనమందరం డెవలప్ అయినాకనే దాని గురించి అనే విధంగా పోరాడి ఇవాళ అతను తెలంగాణ మరిపించే విధంగా పనిచేసాడు. కాబట్టి మీ అందరినీ కోరేది ఇప్పుడు అజయ్ రెడ్డి ఉండు, అదేవిధంగా మా చెరుకు ముత్యం రెడ్డి గారి అబ్బాయి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఆ కరప్షన్ కానీ ఆ సమాజ సేవ కానీ మనము మొదలు పూనుకుంటేనే మన సమాజం బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడడానికి మీ అసలు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఏదో విధంగా ప్రజాసేవ చేసే విధంగా. ఎందుకంటే మా అజయ్ రెడ్డి లాస్ట్ టైం కాంటాక్ట్ చేస్తాను చేయలే, మా శ్రీనివాస్ రెడ్డి కూడా చేస్తానని చేయలే. రేపు రాబోయే కాలంలో మన తెలుగు గౌరవాన్ని చాటే విధంగా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి, ఎందుకంటే మంచి వాళ్ళు పాలిటిక్స్లోకి రాకపోతే ఇంకా పాలిటిక్స్ ఇంకా కూడా రేపు రాబోయే కాలంలో పొలిటికల్ లీడర్ ఇప్పుడు నేను వచ్చినందుకు మీరు ఈ విధంగా ట్రీట్ ఇస్తారు. రేపు ఎవ్వరు కూడా మంచి దాని గురించి పట్టించుకోకపోతే ఇంకా చెడైపోతుంది. కాబట్టి ఇక్కడున్న మన వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో మీరు అక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా వస్తే అందరికన్నా, ఎందుకంటే సమాజం అందరం అనుకుంటున్నాం ఖరాబ్ అవుతుంది, చెడిపోతుంది, దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవాళ లోక్పాల్ బిల్ గురించి మన అన్న హాజరే చేసి, కానీ అది మనసులలో అందరికీ ఉన్నది అది రావాలని, కానీ ఎవరో ఒకరు ముందటికి వస్తేనే అటువంటి మంచి పనులు అవుతాయి. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడనే కాదు మీ సేవలు అక్కడ మన రాష్ట్రానికి కూడా అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఆ సేవలలో పాలు పంచుకుంటే మాకు ఉన్న సరుకులని కాదు, మీకున్న ఆ సేవలు మన అక్కడ ఉన్న ప్రజలకు అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మా గురించి అటువంటి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ నేను ముగిస్తున్నాను. అలాగే అరవింద్ రెడ్డి గారు ఆట లోకల్ కోఆర్డినేటరు, చంద్రశేఖర్ కన్యగంటి గారు ట్యాంటెక్స్ ప్రెసిడెంట్ డైరెక్ట్ వాళ్ళు జ్ఞాపికతో సత్కరిస్తారు మూమెంట్. Telugu Association of North Texas, Antex, American Telugu Association, Telugu Association of North American North American Telugu Association proudly presents Mr. Tumukunda Narsareddy, member of Legislative Assembly MLA, Gajwel, Medak District, Andhra Pradesh, with distinguished public service award, given in recognition of his long and distinguished service as a member of Legislative Assembly to the people of Andhra Pradesh. On May 28, 2011, Dallas, Fort Worth, Texas.